ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో బంగారం వెండి ధరలు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి 25,000 రూపాయల వరకు పెరిగింది. కిలో వెండి ధర 3,20,000కు చేరింది. ఇక తులం బంగారం ఇవాళ 4,000 పెరగ్గా 10 గ్రాముల బంగారం ధర 1,68,710కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 1,54,650కి పైగా నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ బిందు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో బంగారం వెండి ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ రాజ్ కుమార్, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ల పైన కూడా గట్టిగా ప్రభావం చూపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరంగా మారుతున్నాయి. దీంతో తీవ్రమవుతున్నాయనే భయంతో కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు సురక్షిత పెట్టుబడులైన బంగారం వెండి వైపు అయితే మల్లుతున్నారు. ముఖ్యంగా అంటే సాధారణంగా యుద్ధ పరిస్థితులు చూసుకుంటే రాజకీయ అస్థిరతలు కాకుండా ఆర్థిక అనిశ్చిత ఉన్నప్పుడు కూడా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుండి కూడా బయటకు వచ్చి బంగారం వెండి వంటి బంగారం అంటే విలువైన వస్తువుల్లో మనం పోల్చుకుంటే ఆ బంగారం వెండి వంటి విలువైన లోహాలు పెట్టుబడి పెడతారు. అదే పరిస్థితి ప్రస్తుతం కూడా కనిపిస్తోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ముఖ్యంగా అన్ని దేశాల్లో పోల్చుకుంటే భారత్ మార్కెట్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఒక్క రోజులోనే వెండి ధర కిలోల్లో సుమారు 25,000 వరకు పెరిగి రూపాయలు 3 లక్షల మార్కును దాటింది. అంటే ప్రస్తుతం మార్కెట్లో నుండి ధర కిలోకి సుమారు 3,20,000 వరకు చేరినట్టు బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా అంటే ఇటీవల చూసుకుంటే మనం ఒక వారం ముందు చూసుకుంటే బంగారం ధర పెరుగుదల తగ్గు అనే ఒక నేపథ్యంలో మనం చర్చించుకున్నాం. కానీ యుద్ధ ప్రాతిపదికన యుద్ధం నేపథ్యంలో కూడా అలాగే బంగారం ధర కూడా భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,68,710గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా సుమారు 1,54,650కి అయితే వరకు చేరుకుందని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. అయితే ఒక్క రోజులోనే తులం బంగారు ధర దాదాపు 4,000 రూపాయలకి వరకు పెరగడం అనేది మార్కెట్ ని ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల చూసుకుంటే బంగారం రేటు చాలా వరకు తగ్గుముఖం పట్టింది. బంగారం రేటు తగ్గిందని కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా బంగారం రేటు పెరిగినట్టు కూడా ఎక్కడ మనకు కనిపించలేదు. అంటే ఈ యుద్ధాల సమయంలో ఇంత బంగారం రేటు పెరిగిపోవడం మరో ముఖ్య కారణం కూడా అంతర్జాతీయ రవాణా మార్గాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మధ్యప్రాచ్య గగనతలం మరియు సముద్ర మార్గాల్లో ఏర్పడిన అనుచిత పరిస్థితులు. అంటే కొన్ని దేశాలు విమాన సర్వీసులకు సంబంధించి తాత్కాలికంగా నిలిపివేయడం, చమురు సరఫరాలకు సంబంధించి కూడా ఆందోళన పెరగడం వంటి అంశాలపైన కూడా బంగారం ధరలు పైకి నెట్టుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా స్టాక్ మార్కెట్ కి సంబంధించి మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇక పెట్టుబడిదారులు కూడా ప్రస్తుతం పరిస్థితులు జాగ్రత్తగా గమనించి ఆ బంగారం ఏదైతే విలువైన లోహాలు ఉన్నాయో యుద్ధ ఉద్రిక్తలు మరింత పెరిగితే బంగారం వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఈ యుద్ధం కనుక ఇంకా తీవ్రతరమయ్యి దేశాల మధ్యలో యుద్ధాలు ఇంకా పెరిగితే బంగారం వెండి ధర మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా అయితే పరిస్థితులు శాంతిస్తే ఆ ధరలు కొంతవరకు స్థిరపడి సామాన్యుడు కొనుక్కునే విధంగా స్థిరపడొచ్చు అని కూడా చెప్తున్నారు రాజ్ కుమార్. అంటే మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్య ఉద్రిక్తత ప్రభావం వల్ల కేవలం రాజకీయ రంగానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా కొంచెం చాలా వరకు పడిందనే చెప్పుకోవచ్చు. దాని నేపథ్యంలో బంగారం మరియు వెండి ధరలు కూడా ఇలానే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి బంగారం వెండి ధరల భారీ పెరుగుదల అదే ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని కూడా చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. ఓకే, రైట్ బిందు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel